తాండూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం, చెప్పుకోనికే సిగ్గుచేటు. తాండూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిత్యం ప్రజల కోసమై నిత్యం ఎప్పటికైనా సరే తాండూరుని అభివృద్ధి చేయడం కోసం రాజకీయ బాటబట్టి తెలంగాణ ఉద్యమాలలో తాండూరు నియోజకవర్గంలో ఉద్యమానికి ఊపిరిపోసిన ఒక ప్రముఖ నాయకుడు రోహిత్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్కారం సార్. ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతున్నారు. మీరు గెలిచిన తర్వాత ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు తాండూరు నియోజకవర్గాన్ని చూసినట్టయితే తాండూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు తాండూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యల వలయంగా ఈరోజు తాండూరు నియోజకవర్గం మారింది. మరి దానికి కారణం ఇక్కడున్న పాలకులు. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడున్న పాలకుల వైఫల్యమే ఈరోజు తాండూరు ఈ దుస్థితికి కారణం. అందుకోసమే ఈరోజు తాండూరులో మనం చూసినట్టయితే కాలుష్యం సమస్య ఈరోజు దేశంలోనే అత్యధిక స్థాయిలో కాలుష్యం అధికంగా ఉందంటే అది తాండూరు నియోజకవర్గంలో ఉంది. చెప్పుకోనికే సిగ్గుచేటు. తాండూరు నియోజకవర్గం అనేది ఒక చిన్న ఏరియా. ఈరోజు ఢిల్లీని మించిన కాలుష్యం ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఉందంటే అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఇక్కడున్న తాండూరు నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తూ ఉన్నాయి. ఈరోజు లంగ్స్ ఇన్ఫెక్షన్స్, టీబీ, క్యాన్సర్ వ్యాధులతో చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి ఈరోజు తాండూరు నియోజకవర్గంలో. సో దాన్ని ముందుగా ఇమ్మీడియట్లీ నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ కాలుష్యం సమస్య మీద నేను తప్పకుండా చర్యలు తీసుకొని కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను. మరి దానికోసం ఆల్రెడీ నేను వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఆ ప్రాజెక్ట్ని కూడా త్వరలోనే ఎలక్షన్లకు ముందే నేను ప్రజల ముందర పెట్టబోతా ఉన్నాను. మరి దాంతోపాటు ఇక్కడ చూసినట్టయితే ఇంకొక మేజర్ సమస్య మనం చూసినట్టయితే ఇక్కడ విద్యా సంస్థలు లేవు. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో అత్యధిక శాతంలో యువత ఉంది. మరి 63% యువత ఉంది. దాంట్లో నిరుద్యోగులు దాదాపుగా 90% పైగా ఉన్నారు. మరి యువత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత మరి వాళ్ళకు ఎటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే ఇక్కడ స్కిల్డ్ విద్యా సంస్థలు లేకపోవడంతో వాళ్ళందరూ కూడా డ్రైవర్లుగా, క్లీనర్లుగా, లేకపోతే ఊర్లలో వాళ్ళ అమ్మా నాయన పైన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఈరోజు తాండూరు నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. మరి తాండూరులో చూసినట్టయితే చుట్టుపక్కల ఏ నియోజకవర్గాలలో లేని విధంగా ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇక్కడ శుద్ధ ఇండస్ట్రీలు ఉన్నాయి, నాపరా ఇండస్ట్రీలు ఉన్నాయి, సో అట్లా లాటరైట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇన్ని సంస్థలు ఉన్నప్పటికీ ఈరోజు తాండూరుని మనం చెప్పుకుంటుంటారు సెకండ్ బాంబే అని చెప్పి. అంత పెద్ద బిజినెస్ ఈడ నడుస్తున్నప్పటికీ కూడా మన పరిస్థితి ఈ విధంగా ఉంది. యువతకు ఉద్యోగాలు లేవంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక ఐటీఐ కాలేజు, ఒక పాలిటెక్నిక్ కాలేజు, ఒక ఎంబీఏ కాలేజు, ఒక ఇంజనీరింగ్ కాలేజు లేకపోవడమే. మరి ఇంత పెద్ద బిజినెస్ హబ్ అయ్యి ఉండి కూడా ఎందుకు లేవు? అది కూడా ఇక్కడున్న పాలకుల వైఫల్యమే. అదే పాలకులు ఇక్కడ 25 ఏళ్ల నుంచి పాలిస్తున్న పాలకుల ముఖ్యమైన మెయిన్ బిజినెస్ వాళ్ళది వచ్చి విద్యా సంస్థలే. ఈరోజు తాండూరు ప్రజలు ఆయనని మొదటిసారి ఇక్కడ గెలిపించినప్పుడు పిఆర్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిండు, అది చేవెళ్ళలో పెట్టుకున్నాడు, ఆయన స్వస్థలంలో పెట్టుకున్నాడు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు మహేందర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నాడు, అది కూడా తాండూరులో పెట్టలే. అది కూడా తీసుకెళ్ళి అక్కడే వాళ్ళ సొంత స్వస్థలంలో పెట్టుకున్నారు. మరి మొన్నటిసారి మంత్రిని చేస్తే ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, అది కూడా తాండూరులో పెట్టలే, అది కూడా తీసుకెళ్ళి చేవెళ్ళలో పెట్టుకున్నాడు. సో తాండూరు వాళ్ళ ఓట్లు తీసుకుంటూ ఆ పాలకులు వాళ్ళ వ్యాపారం, వాళ్ళ స్థిరాస్తులు వాళ్ళ స్వస్థలంలో పెంచుకుంటా ఉన్నారు తప్ప తాండూరు ప్రజల పట్ల వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు అని చెప్పి దీన్ని చూస్తే తెలుస్తూ ఉంది. మరి ఇన్ని కాలేజీలు వాళ్ళు అక్కడ పెడతా ఉంటే తాండూరులో ఒక ఐటీఐ, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టలేరా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు. మరి వాటితో పాటు ఈరోజు వైద్యం తాండూరు నియోజకవర్గంలో చెప్పుకోవడానికి 200 పడకల హాస్పిటల్ ఉంది, కానీ ఆ హాస్పిటల్లో ఈరోజు చూసినట్టయితే ఎటువంటి సౌకర్యాలు లేవు.
ఈరోజు డాక్టర్లు లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళని కూడా మనం తప్పుపట్టలేం. ఇక్కడ వచ్చిన ప్రతి డాక్టర్లు కూడా కొన్ని రోజులు ఉండేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ పిల్లల బతికి ఏమవుతుందో, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, ఈడ విద్యా సంస్థలు లేవని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఏ చిన్న పరికరాలు కూడా పనిచేయట్లేదు. ఆ పరికరాలను రిపేర్ చేయించడానికి కూడా ఇప్పుడున్న పాలకులకు వీలు కావట్లేదు, టైం లేదు. అంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు ఇక్కడున్న పాలకులు. మరి ఇమ్మీడియట్లీ అది ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్ 200 పడకల హాస్పిటల్ ఏదైతుందో దాంట్లో ఇమ్మీడియట్గా దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సో వైద్యాన్ని మీద కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు కందిబోర్డు అని చెప్పేసి ప్రజలను 25 ఏళ్ళ నుంచి మోసం చేస్తూనే ఉన్నారు. ఈరోజు తాండూరులో చూసినట్టయితే మనకు దేశంలోనే అత్యధిక ఉత్పత్తి తాండూరు నుంచి అవుతుంది కంది పంట. మరి అటువంటి కంది పంటకు కందిబోర్డు తేవడము పెద్ద సమస్య కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వాటితో పాటు ఈరోజు మనకు రోడ్డు వ్యవస్థ, మనకు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనే మాత్రమే ఉన్నాం. కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచే తాండూరు వచ్చే రోడ్డు ఏ దుస్థితిలో ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఇక్కడున్న ఇంటర్నల్ రోడ్స్ని కూడా చూసినట్టయితే ఏ ఊరికి కూడా సరి అయిన రోడ్లు లేవు, బస్సులు లేవు. ఇక్కడ రవాణా శాఖ మంత్రిగా ఉండి కూడా ఏ తండాకు కానీ ఏ గ్రామానికి కానీ బస్సు సౌకర్యం లేని కూడా ఇయ్యలేని పరిస్థితి ఈరోజు మన పూర్వ పాలకులుని చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఈరోజు మన తాండూరు పట్టణంలో ఈరోజు చూసినట్టయితే తాగునీటి సమస్య అత్యధికంగా ఉంది. ఈరోజు సమ్మర్ వస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా నీరు లేక అలమటిస్తూ ఉన్నారు. మరి అంతేకాదు ఈరోజు సాగునీటి విషయంలో కూడా పూర్తిగా విఫలమైనరు ఇంతకుముందున్న పాలకులు. మనకు కోట్పల్లి ప్రాజెక్టు ఉంది, జుంటుపల్లి ప్రాజెక్టు ఉంది, శివసాగర్ ప్రాజెక్టు ఉంది. మరి కోట్పల్లి ప్రాజెక్టు పరిస్థితి ఏంది? కోట్పల్లి ప్రాజెక్టు ఈరోజు 1 ఎకరంకి కూడా నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు కోట్పల్లి ప్రాజెక్టు ఉంది. శివసాగర్ని గురించి మాట్లాడితే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. జుంటుపల్లి ప్రాజెక్టు అదే పరిస్థితి. మరి వీటన్నిటిని కూడా మరమ్మతులు చేసి ఆయకట్టులను కెనాల్ని మరమ్మతులు చేసినట్టయితే ఎన్నో ఎకరాలకు ఇక్కడ సాగునీరు వచ్చే అవకాశం ఉంది, రైతులకు మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉంది. సో తప్పకుండా దాని మీద కూడా దృష్టి సారిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనం చూసినట్టయితే జోనల్ సిస్టంలో మనకు తీరని అన్యాయం జరిగింది. తాండూరు నియోజకవర్గానికే కాదు మొత్తం వికారాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. ఇప్పుడున్న ఉద్యోగస్తులు, మన నిరుద్యోగులు, రాబోయే తరాలు, మన పిల్లల భవిష్యత్తు కూడా ఈరోజు నాశనమైంది. ఈరోజు ఈ జోనల్ సిస్టమ్ ద్వారా మనకు 100 ఏళ్ళ నుంచి మనకు సంబంధాలున్న హైదరాబాద్ చార్మినార్తో మనకు సంబంధాలు ఉండేటివి. అటువంటి సంబంధాలను టోటల్గా కట్ చేయడం జరిగింది ఇప్పుడున్న టీఆర్ఎస్ మంత్రి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి. ఈరోజు మనకు వికారాబాద్ జిల్లా హైదరాబాద్ నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ చార్మినార్ జోన్ కాకుండా మనం తీసుకెళ్ళి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగులాంబ జోన్లో కలపడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని మళ్ళీ మార్చడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాం. ఈరోజు మనము ఒక ఇంటర్వ్యూ చేయాలన్నా, వాళ్ళ హెడ్ ఆఫీస్కి పోవాలన్నా ఉద్యోగస్తులు ఈరోజు 250 కిలోమీటర్ల దూరం పోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ జోనల్ సిస్టమ్ వల్ల మనకు జరిగిన నష్టం. మరి అంతేకాదు ఈరోజు జిల్లాల విభజన జరిగినప్పుడు అప్పుడు కూడా పాలకులు టోటల్గా మన వికారాబాద్ జిల్లాకు అన్యాయం చేశారు. ఈరోజు తన సొంత మండలాలైన షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ళ ఈ 4 మండలాలు మొదటి మన జిల్లాల విభజన పత్రం చూసినట్టయితే అవన్నీ కూడా వికారాబాద్ జిల్లాలో ఉండే. మరి వికారాబాద్ జిల్లాలో ఉంటే తన ఆస్తుల విలువలు ఎక్కడ తగ్గిపోతాయో అనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన
ఈ 4 మండలాలను వికారాబాద్ జిల్లా నుంచి దూరం చేసి రంగారెడ్డి జిల్లాలో కలపడం జరిగింది. మరి దానివల్ల ఈరోజు అక్కడ నుంచి వచ్చే రెవెన్యూ ఆదాయం ఏదైతుందో ఆ ఆదాయం అంతా మనకు కాకుండా పోయి ఆ రంగారెడ్డి జిల్లాకు పోతా ఉంది. దానివల్ల తాండూరులో ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయం మొత్తం జిల్లాలకు వెళ్ళడంతో, జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాలకు వెళ్ళడంతో తాండూరులో కూడా ఎటువంటి అభివృద్ధి మనం చూడట్లేదు. సో వీటన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సార్ ఇప్పుడు కార్యకర్తలు కానీ కొన్ని గ్రామాలు కానీ గ్రామస్తులు కూడా అందరూ ఏమంటున్నారు అంటే ఇప్పటి వరకు మాకు ఎలాంటి అభివృద్ధి అనేది ఇక్కడ లేదండి, మాకు వాస్తవం ఇప్పటికి నీటి సమస్య ఉంది, విద్య సమస్య ఉంది, ఇప్పటికి కూడా మేము నీటి సమస్యతో మేము బాధపడుతున్నాం. సో మా నాయకుడిని మేము ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని అందరూ అంటున్నారు. అదేవిధంగా ఈరోజు నామినేషన్ టైంలో కొంతమంది ఎప్పుడైతే నామినేషన్ చేశారో రోహిత్ రెడ్డి గారు ఆ రోజే గెలిచినట్టు ఆల్రెడీ మా నాయకుడు గెలిచిపోయారు అంటున్నారు. సో మీరు గెలవగానే ఇమీడియట్లీ అభివృద్ధి కోసం కానీ ప్రజల కోసం ఎలాంటి హామీ త్వరగా మీరు చేయబోయే హామీలు ఎలాంటివి సార్? ఈరోజు తాండూరు నియోజకవర్గంలో నేను గత 10 ఏళ్లుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. వివిధ సంస్థల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిన, ముఖ్యంగా యువతను మోటివేట్ చేసి పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసినాం. యంగ్ లీడర్స్ అనే సంస్థ ద్వారా ఈరోజు కేవలం తాండూరులోగానే కాదు, వికారాబాద్ జిల్లాలో ఉన్న 18 మండలాలు 535 గ్రామాలలో ఈరోజు యంగ్ లీడర్స్ పేరుతో ఈరోజు యువత మొత్తంని చైతన్యవంతులను చేసినాం. యువత మొత్తాన్ని ఓ తాటిపైకి తీసుకొచ్చినాం. యువతకు వాళ్ళ కుటుంబాల పట్ల బాధ్యత, వాళ్ళ గ్రామం పట్ల బాధ్యత, నియోజకవర్గం పట్ల బాధ్యత, రాష్ట్రం పట్ల బాధ్యత, దేశం పట్ల బాధ్యత అనేది వాళ్లకు మనము గుర్తు చేసడం జరిగింది. మరి అంతేకాదు ఈసారి రాజకీయాల్లో మార్పు జరుగుతూ ఉంది. యువత రాజకీయాల్లోకి రావాలి అని రాజకీయ చైతన్యం కూడా మేము తీసుకొచ్చినాం. ఈరోజు దానివల్ల ఈరోజు యువత మొత్తం కూడా ఓ తాటిపైకి వచ్చింది. యువత ఎప్పుడైతే రాజకీయాలకు వస్తుందో అప్పుడే మన ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి. అంతేకాదు ఈరోజు తాండూరులో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఈరోజు మన ప్రజలందరూ కూడా, తాండూరు ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు, నన్ను ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి ఆ ఆశీర్వాదాలతోనే ఈరోజు నాకు కాంగ్రెస్ టికెట్ దక్కింది, కాంగ్రెస్ బీఫామ్ వచ్చింది. మరి ఇక్కడ ప్రజలు అంతేకాదు ఇన్ని ఏండ్ల నుంచి వాళ్ళు అభివృద్ధికి నోచుకెళ్ళలేదు కాబట్టి నేను వస్తే తప్పకుండా అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు అభివృద్ధి పదంలో పోతాయి, వాళ్ళ బతుకుల్లో వెలుగొస్తుంది అని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ, అంతేకాదు నేను ఇక్కడ స్థానికుడిని, ఇప్పటివరకున్న పాలకుడిలా నేను బయటోన్ని కాదు, నేను లోకల్ వ్యక్తి కావడము, తను నాన్ లోకల్ కావడం వల్ల ఇక్కడ ప్రజల పట్ల ఎటువంటి బాధ్యత చూపెట్టలేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మార్పు కోరుతున్నారు. ఈరోజు పెద్దలు, చిన్నలు, అమ్మలు, అక్కలు, యువత ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. మరి నేను కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను ఏంటంటే ఈరోజు మీరు ఆశీర్వదించి ఈరోజు మీ దీవెనల వల్ల ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నా, నాకు కాంగ్రెస్ టికెట్ వచ్చింది. మరి నేను కూడా గెలిచిన తర్వాత తప్పకుండా ఇక్కడ మన తాండూరులో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కాలుష్యం, అంతేకాదు విద్య, వైద్యం, రోడ్డు వ్యవస్థ, రవాణా సంస్థ, సాగునీరు, మంచినీరు, వీటన్నిటితో పాటు ఉద్యోగాలు, మన నిరుద్యోగతని కూడా ఇక్కడ లోకల్ యువతకు ఇక్కడున్న సిమెంట్ ఫ్యాక్టరీలలో 30% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. మరి ఈ సెక్టర్స్ అన్నిటిపైన కూడా నేను తప్పకుండా కాన్సన్ట్రేట్ చేసి తాండూరు రూపురేఖలు వచ్చే 5 ఏళ్లలో తాండూరు రూపురేఖలను మారుస్తాననే నమ్మకం నాకుంది. తాండూరు నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఊపిరి అంటడానికి మెయిన్ కారణం మీరు సార్. 4 సంవత్సరాల పాటు అటు టీఆర్ఎస్ వాళ్ళతోటి సన్నిహితంగా ఉన్నారు మీరు. ఇప్పటికీ కూడా అటు కేసీఆర్ గారి రిపోర్ట్లో కానీ కేటీఆర్ రిపోర్ట్లో కానీ మీరు పక్కా విన్నింగ్ క్యాండిడేట్ అని రిపోర్టు కూడా ఉంది. బట్ అయినా కూడా మీకు పార్టీ తరఫున టికెట్ రాకపోవడానికి లోటు ఎక్కడ జరిగిందంట? ఈరోజు నేను చూసినట్టయితే నేను తెలంగాణ ఉద్యమము జరగడంలో మీరు అన్నట్టుగా కీలక పాత్ర పోషించడం జరిగింది. తాండూరు నియోజకవర్గంలో అప్పటికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి, నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అయినుండే. కానీ ఎప్పుడు కూడా తాండూరు నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి లేడు. నేను వచ్చిన తర్వాత ఉద్యమ బాట పట్టుకొని యువత మొత్తాన్ని కూడా ఈ ఉద్యమంలో దించి పెద్ద చిన్న అమ్మ అక్క చెల్లి తమ్ముడు ప్రతి ఒక్కరిని కూడా
ఉద్యమ స్ఫూర్తిని నింపి ఆ రోజు ఉద్యమం చేసి తాండూరులో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన దాఖలాలు మీ ప్రెస్ మీడియా అందరికీ కూడా తెలుసు. మరి ఆ రోజు నేను మొత్తం కాన్ఫిడెంట్తోని మొత్తం కష్టపడి ఆ రోజు ఉద్యమం చేసి ఉద్యమకారులం అందరం కూడా తెలంగాణ సాధించడంలో మా వంతు కృషి చేస్తే తెలంగాణ సాధించిన తర్వాత ఎలక్షన్లటప్పుడు నాకు రావాల్సిన తాండూరు ఎమ్మెల్యే టికెట్ని నన్ను కాదని చెప్పి మహేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అది కూడా మహేందర్ రెడ్డి అప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఒక్కసారి ఓడిపోయి ఉండే. టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉండే, మరి ఆయన సతీమణి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఉండే, తమ్ముడు ఎమ్మెల్సీగా ఉండే. వీళ్ళందరూ ఓటమి భయంతో మా రాజకీయ జీవితం ఏమైపోతుందో అని చెప్పేసి భావించి ఆ రోజు ఉద్యమకారులను కొట్టిపిచ్చిన మహేందర్ రెడ్డి ఆ రోజు కేవలం అధికార దాహంతోనే అధికారం కావాలని చెప్పి ఆ రోజు టీడీపీ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి టీఆర్ఎస్ టికెట్ తీసుకున్నారు. మరి నాకు అప్పుడు ఎమ్మెల్సీ ప్రామిస్ చేసిర్రు. ఎమ్మెల్సీ ప్రామిస్ చేస్తే నేను ఆయనకి సపోర్ట్ చేస్తే నేను వేసిన భిక్ష నా ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రి కూడా అయ్యిండు. మంత్రి అయిన తర్వాత మళ్ళీ అదే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దలకు లేనిపోని అబద్ధ ముచ్చట్లు చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి నా మీద ఎన్నో నిందలేసి ఈరోజు నన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేయించిండు ఈ ఎమ్మెల్యే మంత్రి మహేందర్ రెడ్డి. ఎందుకంటే మళ్ళీ 2018 ఎలక్షన్లలో నేనే ఆయనకు మొగుడినైతా అని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి ఆ రోజు నన్ను సస్పెండ్ చేయించడం జరిగింది. అయినా నేను బెదిరింది ఏం లేదు. ఈరోజు తాండూరు నియోజకవర్గం చూసినట్టయితే ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగింది. దానికి ఉదాహరణ అయ్యూబ్ ఖాన్ గారు, ఒక మంచి ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీలో మొట్టమొదటి కార్యకర్త. ఆ రోజు నుంచి 2001 సంవత్సరం నుంచి ఆయన ఉద్యమ బాట పట్టినోడు, ఉద్యమ జెండా పట్టినోడు, జెండా మోసినోడు, తెలంగాణ కోసం కొట్లాడినోడు. అటువంటి వ్యక్తిని ఆ రోజు కించపరిచిర్రు కాబట్టి, ఆ రోజు ఆయనను అవమానించిర్రు కాబట్టి ఆయనకు ఎటువంటి బాధ్యత కానీ గుర్తింపు కానీ నోచుకోలేకపోయిన దాంతో ఆయన బాధతోని ఆత్మహత్య చేసుకోవడం మన రాష్ట్రం మొత్తం కూడా చూసింది. మరి అది కూడా ఈ మహేందర్ రెడ్డి సమక్షంలోనే అది జరిగిందంటే ఎంత బాధాకరమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లా అయ్యూబ్ ఖాన్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి గుర్తింపుకు కూడా నోచుకోలేని స్థితిలో ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు. మరి అటువంటి ఉద్యమ ద్రోహి ఈరోజు నేను ఎక్కడ అతనికి మేకై కూర్చుంటాను అని చెప్పేసి నన్ను పార్టీ నుంచి తొలగించడం జరిగింది. అట్లా నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా నా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా నేను ప్రజలతోనే ఉన్నా, ప్రజాసేవ చేసిన, ప్రజలకు వివిధ సంస్థల ద్వారా వాళ్లకు మంచి ఉపయోగపడే పనులు చేసిన కాబట్టి ఈరోజు నన్ను లోకల్ కాబట్టి నన్ను ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు, ప్రేమ చూపిస్తూ ఉన్నారు. రేపు నాకు ఘన మెజారిటీతో నన్ను అసెంబ్లీకి కూడా పంపించబోతున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మహాకూటమి అధికారం చేపడతాం, ఎన్ని స్థానాలలో గెలుస్తాం అనుకుంటున్నాను? 100% తెలంగాణలో మహాకూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుంది. నా అంచనా తప్పు కాకపోతే అయితే 70 సీట్లు తప్పకుండా గెలుస్తామనే నమ్మకం నాకుంది. అంటే కాంగ్రెస్ నుంచి 70 సీట్లు, కూటమి తరఫు నుంచి 70 సీట్లు మేము గెలుస్తామనే నమ్మకం నాకుంది. కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలు పోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయనకు కేసీఆర్ గారు మహామేధావి. మరి ఆయనకు అర్థమయ్యింది రోజు రోజుకి ప్రజల్లో, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన చెప్పిన ముఖ్యమైన 4 అంశాలు, ఒకటి వచ్చేసి రుణమాఫీ, రెండోది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మూడోది వచ్చేసి 3 ఎకరాల భూమి, నాలుగోది వచ్చేసి ఇంటికో ఉద్యోగం. మరి ఈ పనులలో ఏ ఒక్క పని కూడా ఈరోజు జరగలేదు. మరి రోజు రోజుకి ప్రజలకు అసహనానికి గురవుతూ ఉన్నారు, అతని పట్ల విశ్వాసం కోల్పోతున్నారు అని చెప్పి ముందస్తు ఎన్నికలకు పోయిండు. అయినా కానీ ప్రజలేమి అమాయకులు కాదు, ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. నేను కేవలం 4 అంశాలే చెప్పిన, అట్లా 100 అంశాలు చెప్పి ఈరోజు ఏ ఒక్క అంశం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ చెప్పినప్పుడైతే నేను ఇంటింటికి నల్లా నీళ్లు తాపకపోతే నేను ఓట్లు కూడా అడగను, నా పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా
ఎమ్మెల్యే ఎలక్షన్ కంటెస్ట్ చేయరు అని చెప్పినోడు ఈరోజు మాట మార్చి ఏ ముఖంతో వాళ్ళు ప్రజలకు ముందుకు వస్తూ ఉన్నారు. ఏ ఒక్క పథకం కానీ ఏ ఒక్క వాగ్దానం కానీ తీర్చలేని పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పాలకులది. మరి అటువంటి పాలకులు ఈరోజు భయంతోనే కేవలం అంటే మొత్తం టర్మ్ ఉంటే ఇంకా వాళ్లకు అసలు కనుమెరుగైపోతామనే భయంతోనే ఈరోజు ముందస్తు ఎన్నికలకు పోయిర్రు. అది కూడా వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకున్నారు. ప్రజలు అమాయకులు కారు కాబట్టి ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈరోజు ప్రజలు అందరూ కూడా కంకణం కట్టుకొని కూర్చున్నారు. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. 130 ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. ఇందిరమ్మ పాలన నుంచి రాజశేఖర రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కసారి ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చిండ్రో కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను తప్పకుండా తీర్చిన పార్టీ, తప్పకుండా అమలు చేసిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ దొంగల పార్టీ లాగా అబద్ధము వాగ్దానాలు చేసి కాని పనులను అన్ని చెప్పి ఈరోజు అటువంటి పరిస్థితి కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేదు. మరి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పేదలకు తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. మరి వాటిని కూడా తప్పకుండా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.